తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావిడి పీక్ స్టేజ్ కి చేరింది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నియోజకవర్గాలను చుట్టేస్తూ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధమైన గులాబీ శ్రేణుల్లో ఇక్కడి ఎన్నికల ముందే కొత్త ఉత్సాహం నిండింది. మహారాష్ట్ర గడ్డ మీద బీఆర్ఎస్ సత్తా చాటింది. మహారాష్ట్రలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా 15 స్థానాలను గులాబీ పార్టీ గెలుచుకుంది. జాతీయ పార్టీగా మారిన తర్వాత బీఆర్ఎస్ తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రపై స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా పలు బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించగా మరాఠా ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలకు మరాఠా ప్రజలు ఆకర్షితులవటంతో పాటు పెద్ద ఎత్తున అక్కడి నేతలు కూడా గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంది. దీంతో పంచాయతీ ఎన్నికల్లో 15 పంచాయతీల్లో గులాబీ జెండా ఎగిరింది. ప్రధానంగా విదర్భ షోలాపూర్లోని 15 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ గెలుపొందడం విశేషం. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే అడ్డాలో బీఆర్ఎస్ తన సత్తా చాటడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం తొలిసారి అయినా అనూహ్యంగా విజయాలు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ను మహారాష్ట్రకు విస్తరించాలని నిర్ణయించుకున్నప్పటి నుంచే గులాబీ బాస్ కేసీఆర్ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న గ్రామాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మరాఠ్వాడ, విదర్భ ప్రాంతాల్లో భారీ ర్యాలీలతో వెళ్లి మరీ సమావేశాలు నిర్వహించారు. బీఆర్ఎస్ ను ఆదరిస్తే తెలంగాణలో అమలవుతున్న పథకాలను అక్కడ కూడా అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. గులాబీ బాస్ ను విశ్వసించిన అక్కడ పల్లె జనం ఆయనపై విశ్వాసం ఉంచారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందే మహారాష్ట్రలోనూ పంచాయతీలు కట్టబెట్టారు. ఇక కారు పార్టీ అదే జోష్ తెలంగాణలో కూడా కొనసాగించడం ఖాయమంటున్నారు.